రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కనుక సర్పంచులకు ఇచ్చిన పవర్లని ఆల్మోస్ట్ ఆల్ హరించేసే విధంగా తీసుకుంటున్న విధానాలను అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూసేది ఉంది, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని తప్పు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల మీద అతను ఒక దుర్మార్గమైన ఆలోచనతో పంచాయతీలను అనేది పనికి రాకుండా తయారు చేసింది మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ కల్చరు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు రాలేదు. మరి మహాత్మా గాంధీ గారి ఈరోజు ఆయన వర్ధంతి, దాని సందర్భంగా మేము ఇక్కడ నిరసనకు ఎందుకు కూర్చున్నామంటే, గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని, అంబేద్కర్ గారి చేత రాయించిన పంచాయతీ వ్యవస్థ మీద రాజ్యాంగాన్ని, ఈ నాయకులిద్దరి యొక్క భావాలని, వారి యొక్క మంచితనాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మురుగుంట్లో వేసి తొక్కేశాడు. అంటే వాళ్ళని అవమానపరిచాడు. వాళ్ళ రాజ్యాంగాన్ని, మరి గ్రామ స్వరాజ్యాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి గారు హరించి వేసి గ్రామ పంచాయతీల డబ్బుల్ని తను ఆ యొక్క డబ్బుల్ని తన సొంత అవసరాలకు వాడుకొని తను పంచాయతీలను పనికి రాకుండా చేయాలని ఒక దుర్మార్గం ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. కాబట్టి ఈరోజు నిరసన. అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక చిన్న బయటకు వచ్చిన కొన్ని వార్తల ప్రకటన చూస్తే కనుక 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కొంత భాగాన్ని మాత్రమే ఏదైతే పంచాయతీలకు రిలీజ్ చేయడం ఏదైతే ఉందో దాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? 1500 కోట్లలో 250 నుంచి 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? 15వ ఆర్థిక సంఘం రెండో కిస్తా డబ్బులు 900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అది ఎలా చేసింది? మేము ఢిల్లీ వెళ్ళాం, కమిషన్ వేయించాం, కేంద్ర పంచాయతీరాజ్ నుంచి కమిషనర్స్ వచ్చి ఇది చాలా అన్యాయం, మనం పంపించిన 8600 కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల వంకతోటి ఈ ఏపీ ముఖ్యమంత్రికి దారుణంగా మోసం చేశాడని వాళ్ళు రిపోర్ట్ రాయటం జరిగింది కేంద్రంలో. అక్కడ కేంద్ర మంత్రికి వాళ్ళు తెలియపరిచారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 900 కోట్లను ఇప్పుడు రిలీజ్ చేసే ఫండ్ని మీరు డైరెక్ట్గా యూనియన్ బ్యాంక్ అకౌంట్లో కొట్టండి, మీ రాష్ట్ర గవర్నమెంట్ ఈ డబ్బులు మీరు అంటుకోవద్దు, ఇది చాలా తప్పు చేశారు ఇప్పటికే అని వాళ్ళు నిధులతో పాటు సర్క్యులర్ జీవో జారీ చేశారు కమిషనర్కి, ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్కి, గవర్నమెంట్కి ఒక జీవో జారీ చేసి ఈ డబ్బులు మీరు డైరెక్ట్గా యూనియన్ బ్యాంక్ అకౌంట్లోకి వేయాలి, ఇది మీరు తప్పు చేసి కరెంటు బిల్లుల వంకలతో తీసుకుంటే దీని చట్టరీత్యా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు చెప్పడం జరిగింది, వారు లెటర్ పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న కమిషనర్ గారు కొంత పేమెంట్ని పంచాయతీ అకౌంట్లకి కొట్టిన మాట వాస్తవం, కొంత పేమెంట్ని మళ్ళీ కరెంటు బిల్లులు అనే ఒక దొంగతనం, అది కరెంటు బిల్లు అనే వంకతోటి డబ్బులను దోసుకోవటం, తన సొంత అవసరాలకు వాడుకోవటం తప్ప ఈ ముఖ్యమంత్రి చేస్తుంది కూడా అదే. ఆ ఉద్దేశంలో కొంత పేమెంట్ని పంచాయతీ అకౌంట్లో కొట్టి మళ్ళీ గ్రీన్ అంబాసిడర్లకి జీతాలు ఇవ్వండి అని మళ్ళీ కొత్తగా లింకు పెట్టాడు. మళ్ళీ పంచాయతీల్లో ఎంత కొంత 14% మళ్ళీ కరెంటు బిల్లులకు పే చేయండి అని చెప్పి పెట్టారు. మేము ఒకటే చెబుతున్నాం మీకు, మీ ఛానల్ తరపున మా సర్పంచులు ఏ బిల్లు కరెంటు బిల్లు కట్టొద్దని మా సర్పంచులు అందరికీ మేము చెబుతున్నాం. ఎందుకంటే కట్టాల్సిన అవసరం లేకుండా మొత్తం తీసేసుకున్నారు. ఇంకా అసలు 1% కూడా కడితే మేము ఒప్పుకోం, మళ్ళీ రోడ్డు ఎక్కుతాం, ధర్నాలు చేస్తాం. మరి దాంట్లో డౌటే లేదండి. రాబోయే నిధులను కూడా ఈ దుర్మార్గుడికి అప్పచెప్పకుండా మా డబ్బులు మాకు ఇప్పించండి అని మేము కేంద్రాన్ని వెనుకుంటున్నాం. అంతేగాని ఇతనైతే మొత్తం తీసేస్తాడు మాకు నమ్మకం లేదు. మరి ఇతను ఈ విధంగా చేసిన కేసీఆర్ తెలంగాణలో పంచాయతీల జోలికి వచ్చి నిన్న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్కి ఏ గతి పట్టిందో అదే గతి ఏపీ గవర్నమెంట్ కూడా పట్టబోతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల జోలికి వచ్చినాడు. ఈ రోజు వరకు ఈ రాజ్యాంగ ప్రకారం భారతదేశంలో ఎవడు బతికి బట్ట కట్టలా. ఈ గవర్నమెంట్ పరిస్థితి కూడా రేపు నామరూపాలు లేకుండా పోతుంది. అది ఎందుకంటే నిన్ను నమ్ముకున్న నీ ప్రజలు 80% సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లక్షలు ఖర్చు పెట్టి నిన్ను నమ్ముకొని వస్తే వాళ్ళని భూస్థాపనం చేసావు నువ్వు. నిన్ను నమ్ముకున్న ప్రజల్ని నువ్వు భూస్థాపితం చేసావు, నిన్ను నమ్ముకున్న ఎమ్మెల్యేలను చేసావు, నిన్ను నమ్ముకున్న ప్రజల్ని చేసావు, ఈరోజు సర్పంచుల్ని చేసావు. కాబట్టి 2 నెలల్లో ఈ గవర్నమెంట్ని మట్టి గర్పీయడానికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందని ఎదురు చూస్తున్నారు. ఈ 2 నెలల తర్వాత
మళ్ళీ 3వ నెలలో ఈ రిజల్ట్స్ అనేది ముఖ్యమంత్రి గారు కళ్ళతోటి చూస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం ఏంటంటే రాంగ్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజావేదికలో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏమన్నాడు, ఇలా చూశాడు, ఇది చంద్రబాబు నాయుడు కట్టిందే కదా, దీన్ని కూల్చేయండి. కూల్చి వేస్తూ అతను చెప్పింది ఏంటంటే 5 క్రేన్లు పెడితే ఆ వీడియో నాకు కావాలి, అది ఎలా కూలుస్తున్నారో నేను చూడాలి అన్నాడు. అది వీడియో చేసి ముఖ్యమంత్రి గారికి పెడితే అది చూస్తూ ఆనందించాడు. ఇంకోటి ఏమన్నాడు, రాజధాని చంద్రబాబు నాయుడుకి పేరు వచ్చింది, ఈ రాజధానిని అడవి తుమ్మలతోటి అడవి చేయాలి అన్నాడు. కరెక్ట్గా అడవి తుమ్మలు పెంచిచ్చి అవి వీడియోలు చూసి రోజు అవి చూసుకుంటున్నాడు. అడవి చేయాలన్నాడు, అడవి చేశాడు. ప్రజా వ్యవస్థ కూలిపోవాలన్నాడు, కూల్చేశాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం నాశనం అవ్వాలి, నేను పెట్టిన వాలంటీర్లకే పేరు రావాలి, వాళ్ళు నా ఏజెంట్లుగా పనిచేయాలి, వైసీపీ కార్యకర్తలుగా పనిచేయాలి, కానీ గవర్నమెంట్ డబ్బులతోటే వాళ్ళని నేను జీతాలు ఇస్తూ నా సొంత కార్యకర్తల్లాగా నేను మార్చుకోవాలన్నాడు. పంచాయతీలను కూడా అలాగే భూస్థాపితం చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో దిగాడు. కానీ భూస్థాపితమైంది సర్పంచులు కాదు, పంచాయతీలు కాదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాపితం అవ్వబోతున్నాడు. 3 నెలల్లో ప్రజలే అతనికి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం సచివాలయ వ్యవస్థ అనేది, గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది తీసుకొచ్చి దాన్ని ప్రజల్లోకి భారీ ఎత్తున తీసుకెళ్లిపోయి పంచాయతీలను నిర్వీర్యం చేశారు అనేది ప్రధానమైన సర్పంచుల నుంచి వస్తున్న ఆరోపణ. ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం ఉంది. సర్పంచ్కి కల్పించిన హక్కులు రాజ్యాంగం ఇచ్చింది. అది సర్పంచ్ గ్రామం లెవెల్లో ప్రథమ పౌరుడు, ప్రజలకు ఎలా సేవ చేయాలో ఒక చట్టం, రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చిన హక్కు, సర్పంచ్ హక్కు. సచివాలయ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. సొంతగా ఇతను సృష్టించుకొని సచివాలయ వ్యవస్థ అనేది ఒక స్థాపించి పంచాయతీ సమాంతరంగా పెట్టి పంచాయతీల్లో సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా పెట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ పనులు కూడా సర్పంచ్ తెలియకుండా, పంచాయతీ బోర్డు తెలియడం కూడా సచివాలయము సిబ్బంది ద్వారా అతను నడిపిస్తున్నాడు. ఇది చాలా తప్పు. ఎందుకంటే గ్రామం ప్రజాపతి సర్పంచ్ కాబట్టి గ్రామంలో ఏ పని చేసినా సర్పంచ్ ద్వారా, అధ్యక్షుడు ద్వారా చేయాలా. దానికి విరుద్ధంగా, చట్టానికి రాజ్యానికి విరుద్ధంగా అతను సొంత సైన్యం పెట్టుకున్నాడు సచివాలయ వ్యవస్థ. అందులో భాగస్వామ్యంలో వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళ ద్వారా ప్రతి పని కూడా ఈరోజు గ్రామంలో ఏ పని చేయకపోతున్నాం మేము. అంటే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా చూస్తుంది ఏంటంటే గతంలో చూస్తానికి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో కానీ సర్పంచ్ వ్యవస్థలో కానీ అవినీతి అనేది భారీ ఎత్తున పెరిగిపోయింది. దాన్ని ప్రక్షాళన చేయడం కోసమే సచివాలయ వ్యవస్థ, దానికి అనుబంధంగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో దీన్ని తీసుకొచ్చామనేది ప్రధానంగా అధికార పక్షం చేస్తున్న ఏదైతే వాళ్ళు ప్రచారం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇప్పుడు ఇతనేదో నేను వచ్చి చేస్తున్నాను, సచివాలయ వ్యవస్థ పెట్టాను, వాలంటీర్ పెట్టి రన్ చేపిస్తాను అంటున్నాడు. అది చాలా తప్పు. గతంలో ఇన్ని సంవత్సరాల్లో సర్పంచ్ గ్రామాలు అభివృద్ధి చేయలేదా, సంక్షేమం చేయలేదా? ఇతను చేయించేది ఏంటండి, ఇతను కేవలం ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నాడు. అభివృద్ధి ఎక్కడ లేదు, సంక్షేమం జీరో. అతను ఏదంటే నేను డబ్బులు ఇస్తాను, నాకు ఓట్లు వేయించండి, ఒక నిర్ణయకుచత్వంగా పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడ సచివాలయం సిబ్బంది కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ ఎక్కడ ప్రజలకు కూడా న్యాయం చేసినట్టు కానీ అభివృద్ధి పనిచేసినట్టు దాఖలు కూడా లేవండి. ఎందుకంటే ఆ డబ్బులు పంచాయతీ డబ్బులు అండి, నిధులు కానీ విధులు కానీ కంప్లీట్గా సర్పంచ్కి ఇచ్చిన డబ్బుల్ని మాకు తెలియకుండా మా అకౌంట్ నుంచి దొంగిలించేసి మలిపించి అతను చేపిస్తున్నాడు. సొమ్మేం మాది, సౌకర్యం జగన్మోహన్ రెడ్డి గారిది. దీన్ని ఖండిస్తున్నాం. సమాంతర వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ రద్దు చేసి వాలంటీర్ తొలగించి ఒక ప్రథమ పౌరుగా గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్క పని కూడా సర్పంచ్ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి అని చెప్పి తెలియజేస్తున్నాం. సర్పంచ్ ఐక్యత వర్ధిల్లాలి.